హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. ఏపీలో 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వడానికి ఏపీ కూటమి ప్రభుత్వం మండలిలో మంత్రి కీలక ప్రకటన అయితే చేశారు. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏపీ ఎన్నికల సందర్భంగా అర్హులైన వారికి 50 ఏళ్లకు పింఛన్లు అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలలో అర్హులైన వారికి 50 ఏళ్లకు పింఛన్లు అందిస్తామని అప్పట్లో కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ హామీ అమలుపై ఎమ్మెల్యేలు శాసన మండలిలో ప్రస్తావించారు. 50 ఏళ్లకు పింఛన్లు ఎప్పటి నుంచి అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ సభ్యులకు సమాధానమైతే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అనేక హామీలైతే ఇచ్చింది. సూపర్ 6 పేరిట మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుంది. ఇక ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని ప్రస్తావించారు. తాజాగా 50 ఏళ్లకు పింఛన్ గురించి ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు శాసనసభ, ఇటు శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో నిరుత్సాహంగా సాగుతున్నాయి. అయితే మండలిలో మాత్రం వైసీపీ మెజార్టీ ఉండడంతో ప్రశ్నలు సమాధానాలతో ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో 50 ఏళ్లకే పింఛన్ హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు, ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే 50 ఏళ్లకు పింఛన్ మంజూరుపైన కీలక వ్యాఖ్యలైతే చేశారు. మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రారంభించిన విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. తొలిసారిగా పింఛన్ల పంపిణీ మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే 2014లో 1,000 రూపాయలుగా ఉన్న పింఛన్ 2,000కు పెంచామని గుర్తు చేశారు. వృద్ధాప్య పెన్షన్లతో పాటు ట్రాన్స్జెండర్లు, మృత్యుకారులకు కూడా పింఛన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పింఛన్లు తగ్గించేది లేదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే తీసివేసినట్లు వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో అర్హులైన వారికి 50 ఏళ్లకు పింఛన్లు అందించే విషయంపైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పింఛన్ 1,000 రూపాయలు పెంచేందుకు 5 ఏళ్లు తీసుకుందని, తాము మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంచామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ సభ్యులకు ప్రశ్నలకు సమాధానం అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక త్వరలోనే ప్రణాళికలు అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్లకే పింఛన్ మంజూరు పైన ఈ ప్రణాళికలు అనేది కూడా సిద్ధమైన తర్వాత అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 50 ఏళ్ల పెన్షన్ అనేది కూడా సామాజిక భద్రతా ప్రణాళిక తరపున పింఛన్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం జరుగుతుందని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం శాసన మండలిలో మంత్రి ప్రస్తావించడం జరిగింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.